పేద మధ్యతరగతి కుటుంబాలు అధికంగా నివసిస్తున్న ప్రాంతమని, ఈ డివిజన్ ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి హామీ ఇచ్చారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 20వ డివిజన్ కొండాయిపాలెం గ్రీన్ ఫీల్డ్ హోమ్స్ లో 23 లక్షల రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి గిరిధర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలోనే 20వ డివిజన్ అభివృద్ధికి 4.50 కోట్ల రూపాయల నిధులు కేటాయించామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ చేజర్ల మహేష్, కో క్లస్టర్ ఇన్ఛార్జ్ ఖాదర్ బాషా, 20వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు దారా మల్లి, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రూరల్ నియోజకవర్గంలో ఈరోజు 20వ డివిజన్లో 22 లక్షల రూపాయలు ఈరోజు సిమెంట్ రోడ్ని స్థానిక ప్రజల చేత సంస్థాపన చేస్తున్నారు. ఇప్పటికే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కొన్ని కోట్ల రూపాయలతో రోడ్లు కానీ, రైళ్లు కానీ, డ్రింకింగ్ వాటర్కి సంబంధించిన ఎన్నో అభివృద్ధి కోట్ల రూపాయలతో కూడా ఓవర్లే వరకు, దాంతోపాటు 1.5 కిలోమీటర్స్ ట్రైన్, 2 బాక్స్ కలవాలి. ఎందుకంటే ముఖ్యంగా ఈ వర్షాలు పడినప్పుడు మామూలు లేవుటి వలంసేపు అవతల నుంచి యువతలకు వాటర్ రావడానికి ఎన్నోసార్లు మనం ఇబ్బంది పడుతున్నాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని బాక్స్ కలర్లు కూడా ఏర్పాటు చేయడం రాబో 2-3 నెలల్లో కూడా ఆ వర్క్ కూడా. మెడికవర్ హాస్పిటల్స్ నెల్లూరు మిమ్మల్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడమే మా ధ్యేయం. అన్ని సదుపాయాలతో కూడిన ప్రత్యేకమైన రీహాబిలిటేషన్ వార్డ్, అందుబాటులో సేవలు ఆర్థో అండ్ న్యూరో రీహాబ్, కార్డియాక్ అండ్ పల్మనరీ రీహాబ్, పోస్ట్ ఆపరేటివ్ రీహాబ్, పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ రీహాబ్, స్పోర్ట్స్ ఇంజురీస్ అండ్ ట్రామా రీహాబ్, జిరియాట్రిక్ అండ్ పెడియాట్రిక్ రీహాబ్, క్యాన్సర్ అండ్ పాలియేటివ్ రీహాబ్. మెడికవర్ హాస్పిటల్స్, చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్స్, నెల్లూరు. కాంటాక్ట్ 0406833455. Hi Nilor, please subscribe to N3 TV.